టీవీకే అధ్యక్షుడు విజయ్ దళపతి ప్రమాణ స్వీకారం ఈ నెల మే నెలలో 7వ తారీఖున జరగబోతుంది. ఆ ప్రమాణ స్వీకారం కూడా చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో జరగబోతుందని కూడా అధికారికంగా ప్రకటించారు. అయితే ప్రస్తుతానికి కూడా ఏవైతే కావాల్సిన హంగ్ ఏర్పడింది కాబట్టి తమిళనాడులో కూడా అక్కడ ఉన్నటువంటి పార్టీని ఏర్పాటు చేయాలంటే కూడా ప్రభుత్వాన్ని వేరొక పార్టీతో పొత్తు పెట్టుకోవాలి కాబట్టి దీనికి గడువు అడగడానికి కూడా ఏదైతే ఇప్పుడు ఇన్ఛార్జ్ గవర్నర్గా ఉన్నటువంటి గవర్నర్ని కూడా అపాయింట్మెంట్ తీసుకొని కలవబోతున్నారు. టీవీకే కార్యకర్తలు కావచ్చు, అటు సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇప్పటి వరకు కూడా టీవీకే అధ్యక్షుడు విజయ్ దళపతి కూడా గెలిచిన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడి ఏకగ్రీవంగా తను సీఎం అవ్వడానికి కూడా అందరూ అంగీకరించడం పట్ల కూడా తనే సీఎంగా అంటే టీవీకే పార్టీ అధ్యక్షుడిగా ఉండడమే కాకుండా తనే స్వయంగా ఏకగ్రీవంగా తన పార్టీ నాయకులంతా కూడా ఎన్నుకోవడం కూడా దానికి ప్రతిష్టాత్మకంగా ఈ నెల 7వ తారీఖున కూడా తను ప్రమాణం స్వీకారం చేయబోతున్నారని కూడా ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. అయితే ప్రస్తుతానికి కూడా ఇప్పటికీ కూడా ఉన్నటువంటి సీట్లలో కూడా దాదాపుగా అన్ని సీట్లు గెలుపొందడం పట్ల కూడా 108 సీట్లను కూడా టీవీకే కైవసం చేసుకుంది. అటు ఉన్నటువంటి డిఎంకే పార్టీని కూడా వెనక్కి నెట్టేసి మరి అటు 3వ స్థానంలోకి నెట్టేసి మరి టీవీకే పార్టీ మొదటిసారిగా రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ కూడా ఇటు ఇన్ని సీట్లను గెలుపొందడం పట్ల కూడా అటు టీవీకే పార్టీ తమిళనాడు ప్రజలు చాలా వరకు ఆదరించడం జరిగింది. అయితే ప్రస్తుతానికి కూడా ఉన్నటువంటి మిగతా సీట్లు కావాలి కాబట్టి అక్కడ గెలుపొందాలి అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 118 సీట్లు కావాల్సి ఉంటుంది. కాబట్టి వేరొక పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి కూడా ఎలాంటి అంటే ఎవరితో కలిసి పొత్తుకు వెళ్ళాలి అనే దానిపైన కూడా పార్టీ కార్యకర్తలతో అటు పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలతో కూడా ఈరోజు విజయ్ దళపతి కూడా అటు చర్చలు జరిపినట్టు కూడా సమాచారం. అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి చర్చలు ఏవైతే ఉన్నాయో దానికి కూడా అటు గవర్నర్కి అంటే 2 వారాల గడువు కూడా ఎవరితో పొత్తు పెట్టుకోవాలి, ప్రభుత్వాన్ని ఎవరితో ఏర్పాటు చేసి ముందుకు వెళ్ళాలి అనే దానిపైన కూడా ఈ రోజు అటు పార్టీ కార్యకర్తలు చర్చలు జరిపి దాని తర్వాత కూడా అటు గవర్నర్కి ఆహ్వాన పత్రిక, దాంతోపాటు సిఎస్కి ఏదైతే ఇప్పటి వరకు ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించి కూడా అటు రాష్ట్ర సిఎస్కి కలిసి వాళ్ళతో భేటీ అయ్యి ప్రమాణ స్వీకారానికి కావాల్సినటువంటి వాటిని కూడా వారితో చర్చించడం జరిగింది. అయితే ఈ నెల 7వ తారీఖున కూడా అందరూ అంటే తమిళనాడు ప్రజలంతా కూడా ఏకగ్రీవంగా వాళ్ళని టీవీకే పార్టీని అభిమానించి వాళ్ళందరినీ కూడా గెలిపించుకున్నారు కాబట్టి వాళ్ళంతా కూడా అంటే వాళ్ళు వచ్చేటువంటి సందర్భంలో ఏర్పాట్లు కావచ్చు, వాళ్ళ ప్రమాణ స్వీకారం అప్పుడు ప్రజలంతా కూడా వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి ఏర్పాట్లు కావచ్చు వీటన్నిటినీ కూడా పార్టీకి సంబంధించిన నేతలు చర్చించబోతున్నారు. అయితే ఈ నెల 7వ తారీఖున కూడా అటు విజయ్ దళపతి సీఎంగా తమిళనాడు నూతన సీఎంగా కూడా అటు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని కూడా అధికారికంగా ప్రకటించారు టీవీకే పార్టీ సభ్యులంతా కూడా. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.